దోసకాయకి పైన తొక్క మొత్తం తీసేసి నేను లోపల విత్తనాలు కూడా తీసి ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే విత్తనాలతో సహా వేసుకోవచ్చండి. నేను విత్తనాలు తీసేసాను, కానీ దోసకాయ గట్టిగా ఉన్నది తీసుకోండి, అప్పుడే పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇలా మీడియం సైజులో ఉన్నవి 2 బాగా పండిన టమాటాలను కూడా తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1½ టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని దీంట్లోనే 10 లేదా 12 దాకా ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఇవన్నీ కలిపి బాగా వేగనివ్వండి. ఎండుమిర్చి ఇలా తుంచి వేయడం వల్ల లోపల విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయల్ని నేను ఎన్ని తీసుకున్నానో అన్నే కాకుండా మీరు తినే కారానికి తగ్గట్టుగా తీసుకోండి. అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి. నేను వేసింది నార్మల్గా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మీరు ఎండుమిర్చి వేసుకొని బాగా